కన్జ్యూమర్స్ కనెక్షన్స్ ఉంటే 1,57,599 మందికి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను 1,57,599 కన్జ్యూమర్స్ కనెక్షన్స్ కి అంటే 74% కరెంట్ కనెక్షన్స్ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ 74% ఇవాళ ఉచితంగా కరెంటుని పొందుతా ఉన్నారు. నెల బిల్లు కట్టకుండా మీకు జీరో బిల్లుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున విద్యుత్ శాఖ బిల్లులు డబ్బులు కడతాం. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నామనంటే ప్రజల ఆశ, ప్రజల బాధలు, ప్రజల సమస్యలు, ప్రజల ఆవేదన అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. పాలనంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దల కోసం కాదు. పాలనంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని. ఆ పనిని నిబద్ధతతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా వాసి ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. కొడంగల్ నుంచి అనుక్షణం ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవాలనేటువంటి ఆలోచన, ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి తపన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. అందుకే ఇవాళ మనం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఇదేదో ఆషామాషి స్కూల్ కాదు. ఇది 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించుకునేటువంటి ఈ పాఠశాల ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అక్కడ అన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈ తాండూరులో ఆ పాఠశాల నిర్మించుకొని భవిష్యత్తులో ఇక్కడ తయారయ్యేటువంటి విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 104 స్కూల్స్ ఇటువంటి స్కూల్స్ ఈ సంవత్సరమే శాంక్షన్ చేసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కంటికి తగ్గకుండా ఇవాళ మనం ఈ పనులు మొదలు పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ పాఠశాల తాండూరు శాసనసభ నియోజకవర్గంలో ఒక గేమ్ చేంజర్ గా రేపటి భవిష్యత్ తరాలకి పిల్లలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. పాఠశాలలంటే తడికలో, పాఠశాలలంటే తలుపులు లేకుండా ఉండటం, పాఠశాలలంటే కిటికీలు లేకుండా ఉండటం, పాఠశాలలంటే సరైనటువంటి బోధన చెప్పేటువంటి సిబ్బంది లేకుండా ఉండటమో కాదు. వాళ్ళ పాఠశాలలంటే ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ప్రభుత్వ పాఠశాలతో పోటీ పడలేనంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పకడ్బందీగా దీన్ని నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది మన బిడ్డలు చదువుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఆలోచన. మీ పిల్లల భవిష్యత్ మా బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వేల కోట్ల రూపాయలు ఈ స్కూల్ కేటాయించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఆనాడు మనం ఇందిరా క్రాంతి పత్రాన్ని పెట్టుకొని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు. 10 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలని మహిళలందరూ కూడా కోల్పోయారు. దాని గురించి ఆలోచన లేదు. తిరిగి మన ప్రభుత్వం రాగానే ఆలోచన చేశాం. జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని 21,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాల్ని మహిళలందరికీ పంపిణీ చేసి కనీసం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అందులో భాగంగానే మహిళలందరికీ
ఆర్టీసీ సంబంధించిన బస్సులు కొనిపిస్తా ఉన్నాం. ఆ బస్సుల్ని ఆర్టీసీకి పెడతా ఉన్నాం. ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయం మీకు వ్యాపారంగా మీకు వచ్చే ఆదాయంగా చూపిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్లు పెడతా ఉంటే మహిళా సంఘాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మీ అందరి చేత సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టించాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక కుటుంబానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా ఏ ఇంటిని తీసుకున్నా ఆ కుటుంబానికి సంబంధించి ప్రతి వ్యక్తి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. అందుకే ఆ ప్రతి కుటుంబంలో రైతుంటే రైతుకు రుణమాఫీ చేశాం, రైతుంటే రైతు భరోసా ఇచ్చాం, వృద్ధులు వికలాంగులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. అందులో పని చేసుకుంటా అంటే 100 రోజులు పని కల్పిస్తా ఉన్నాం. ఇల్లు లేదంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. ఆ ఇంట్లో రేషన్ లేదంటే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఆ రేషన్ కార్డుతో పాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఆ పిల్లలు చదువుకుంటా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతా ఉన్నాం. పాత రెసిడెన్షియల్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేసి డైట్ ఛార్జెస్ పెంచి ముందుకు పోతా ఉన్నాం. ఆ పైన పెద్ద చదువులు చదువుకుంటా అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాం. విదేశాలకు పోతా అంటే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నాం మెరిట్ స్టూడెంట్స్. ఈ రకంగా ప్రతి కుటుంబంలో ఒకవేళ భూమే లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన సంవత్సరానికి ఆ కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేశాం. మీరు ఏ రకంగా తీసుకున్నా ప్రతి కుటుంబం గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఉన్నటువంటి రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, అందుకే మాకు ఇవన్నీ వస్తున్నాయనేటువంటి ఆనందంతో ప్రజలందరూ ప్రజాప్రభుత్వాన్ని ఒక సంబరాలుగా చేసుకుంటూ ఉన్నారు. ఆ సంబరాల్లో భాగంగానే ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టాం. ఇంకా ముందు కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇలా చేస్తూనే ఉంటాం. మిత్రులారా ఆలోచన చేయండి. ఇవాళ తాండూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. భవిష్యత్తులో ఇంకా కొన్ని కావాలని అడిగారు. కాగ్నా రివర్ కు సంబంధించి ఆ రివర్ లో ఉన్నటువంటి నీటి వృధా పోకుండా భవిష్యత్తులో ఒక లిఫ్ట్ ఇరిగేషన్స్ లాంటివి కావాలన్నాడు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని చెప్తా ఉన్నాం. అట్లాగే తాండూరు పట్టణం ముంపు గురవుతా ఉంది. చిలకల వాగు సంబంధించి ఆ నీటి వరద రాకుండా అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని స్థానిక శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దానిపైన కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారితో ప్రపోజల్స్ తీసుకొని తప్పనిసరిగా దానిపైన కూడా నేను చేస్తామని చెప్తా ఉన్నాం. అట్లాగే 132 ఎలక్ట్రిసిటీ సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా, అంటే డిమాండ్ పెరుగుతూ ఉంది, ఇప్పుడు ఉందని కాదు, భవిష్యత్తులో లో వోల్టేజ్ డిమాండ్ పెరుగుతూ ఉంది. పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. వాటికి అనుగుణంగా కావాల్సిన డిమాండ్ ఉండేటట్టుగా మాకు 132 సబ్స్టేషన్ ఒకటి కేవీ సబ్స్టేషన్ కావాలని శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలన చేసి ఈరోజు 6 సబ్స్టేషన్స్ ఏ రకంగా అయితే తాండూరు శాసనసభ నియోజకవర్గానికి ఇవాళ శాంక్షన్ చేసి భూమి పూజ చేసుకున్నామో, ఈరోజు అడిగిన వెంటనే 50 ట్రాన్స్ఫర్స్ అందించామో, భవిష్యత్తులో కూడా ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి విద్యుత్ శక్తి అవసరం వచ్చినా ప్రతిదాన్ని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 132 కేవీ సబ్స్టేషన్ కూడా పరిశీలన చేసి మీ లోడ్ డిమాండ్ బట్టి శాంక్షన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరి ఈ ప్రాంతం నుంచి